అటువంటి వ్యక్తుల మీద కొంతమంది ఏ వర్గాలకైతే ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ వర్గాలు టార్గెట్ చేశారని చెప్పేసి మీరు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిఘా నివేదిక వచ్చిందని చెప్తున్నారు. ఇది అత్యంత ఆందోళనకరం. తప్పనిసరిగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క సెక్యూరిటీ రక్షణ వలయాన్ని పెంచాలి. అలా కేంద్ర ప్రభుత్వం కూడా జెడ్ సెక్యూరిటీ ఇస్తారా, వై ఇస్తారా, ఏమి ఇస్తారా అనేది వాళ్ళు కూడా నిర్ణయించి, ఎందుకంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఎలా ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో వారిగా నిఘా వర్గాలు పనిచేస్తాయండి. రకరకాల దేశంలో రకరకాల ప్రముఖులు ఏంటని వాళ్ళే సేకరిస్తారు. ఆ వ్యక్తులకు కూడా తెలవదు. సో ఈ రకంగా గతంలో కూడా కొంతమందికి ఆశ్చర్యపోయారు. నా మీద ఇప్పుడు కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళే ఒకసారి ఆశ్చర్యపోయారు. అది వాళ్ళకి సెక్యూరిటీ ఎలా ఇచ్చారంటే, ఒక సందర్భంలో ఎయిర్పోర్ట్ లో ఒక అతను పట్టుకున్నారంట. పట్టుకుంటే నిఘా వర్గాలు పట్టుకుని సీజ్ చేస్తే అతని దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ చూస్తే కిషన్ రెడ్డి గారి ఇల్లు మ్యాప్, ఎన్ని గంటలకు వెళ్తారు బయటికి, ఎన్ని గంటల లోపలికి వస్తారు, దాని చుట్టుపక్కల ఎవరో మొత్తం మ్యాప్ అంతా ఉంది వాళ్ళ దగ్గర. అప్పుడు షాక్ అయ్యారు. ఇది అప్పుడు కిషన్ రెడ్డి గారికి ఈ రోజు వరకు కూడా జెడ్ సెక్యూరిటీ ఇది ఉంది. దాని కారణం అంటే ఈ రకంగా పనిచేస్తాయి. తనకు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా బహుశా ఇటువంటి ఏదైనా జరిగిందా, అటువంటి వ్యక్తులు ఏమైనా బయటపడ్డారు, ఎన్ని త్వరలో బయటకు వస్తాయి. ఇటువంటి రెక్కీలు నిర్వహిస్తున్నారా అంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నా మీద అనుమానంగా ఉంది, నాకు దాడి చేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి గత సంవత్సరం ఇటీవల పిఠాపురం ఎన్నికలప్పుడు కూడా అన్నారు. కొంతమంది గుంపులో దూరి చేసే ప్రయత్నం చేస్తున్నారు, మా సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆపారని. సో అటువంటి అన్ని బయటపడి ఇప్పుడు వ్యవస్థీకృతంగా ఎందుకంటే గత 6 మాసాలుగా చూస్తున్నాం ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మాఫియా వ్యవస్థల మీద లేదా అకృత్యాల మీద ఏ రకంగా ఆయన గలమెప్పుతున్నారు. దీని మీద కొంతమందికి ఏమన్నా ఇది వాళ్ళు ఏమన్నా కావాలని రెక్కీ లాంటిది కావాలని దాడి లాంటిదే చేస్తున్నారా, ఎన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర పక్కా సమాచారం ఉంటుంది, తప్పనిసరిగా ఉంటది కాబట్టే ఇటువంటి సమాచారం ఇస్తారు. అలాగే వాళ్ళు భద్రత కల్పిస్తారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయి సెక్యూరిటీని కల్పించి, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వారి యొక్క బలగాలను పంపించి పూర్తిస్థాయి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కేవలం రాష్ట్రానికే పరిమితం కాదు, దేశకి నేత కూడా. దేశానికి ఎంతో భవిష్యత్తు ఉంది. వారికి దేశం యొక్క సేవలు, వారి సేవలు ఎంతో కావాల్సి ఉంది. సో దీనిలో ఏమాత్రం సస్పెషన్ లేకుండా పూర్తి స్థాయి భద్రత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయి భద్రత కల్పిస్తాం. అలాగే హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎవరైతే ఆ దుండగులు, ముష్కరులు ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారో ఖబర్దార్, మీరు కనుక అటువంటి ప్రయత్నం చేస్తే మర్చిపోయిపోతారు. తప్పనిసరిగా అటువంటి చర్యలు చేస్తే ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే మీకు బతికే అవకాశం లేదు. ఖబర్దార్, అటువంటి ఆలోచనలు ఉంటే మానుకోండి, ప్రజాస్వామ్యయుతంగా పోరాడండి. ప్రజాస్వామ్యయుతంగా మీకు వచ్చిన సమస్యల మీద అనేక వ్యవస్థలు ఉన్నాయి, పోరాడండి. తప్పితే అప్రజాస్వామిక విధానాలు వెళ్తే మాత్రం మీ యొక్క వెన్నువిరుస్తూ తథ్యం చెప్పి హెచ్చరిస్తున్నాం. 3 మాఫియాలు పనిచేస్తున్నట్టు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం. 1 డ్రగ్స్ మాఫియా, 2 ఫార్మా మాఫియా, అండ్ అలాగే ఇంకొకటి ఎడ్యుకేషన్ మాఫియా. ఇది వినటానికి వింతగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది ఎడ్యుకేషన్ మాఫియా ఏంటనేది. బట్ అవి పనిచేస్తున్నట్టు వాళ్ళు ప్రాథమికమైన సమాచారం మాత్రమే ఏపీ పోలీస్తో షేర్ చేసుకున్నారు. వాళ్ళు చేయాల్సిన వర్క్ వాళ్ళు చేస్తున్నారు. దాదాపు 4-5 నిఘా సంస్థలు. అలాగే ఎక్కువగా ఈయన ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి వాటికి సంబంధించి కూడా ఒక అలర్ట్ బెంగళూరు బేస్డ్గా ఉన్న సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ SFIO ఉంది ఆర్గనైజేషన్, వాళ్ళు కూడా హెచ్చరిక పంపించారు. వాళ్ళు పంపించిన హెచ్చరిక ఆధారంగానే కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేశాయి. ఆర్థిక నేరాల మీద ఈయన చాలా బలంగా పనిచేస్తున్నారు, కూకటి వేళ్ళతో సహా పెకిలించేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఊరుకోవటం లేదు. వాళ్ళు బయట దేశాల నుంచి కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. బట్ ఇట్స్ వెరీ ప్రైమరీ ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా ఇంకా ఎలాబొరేట్ చేస్తాయి. శివపార్వతి గారు విన్నారు కదా, అంటే ఆందోళనకరమైన అంశం. నేరాల మీద, వ్యవస్థీకృత ఘోరాల మీద పోరాటం చేస్తున్నందుకు గాను డిప్యూటీ సీఎంని టార్గెట్ చేస్తూ 3-4 మాఫియాలు, మామూలుగా ఒక మాఫియా పనిచేస్తుంది, 3-4 మాఫియాల ఐకమత్యంగా ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆయన ప్రణాళిక ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నాయి అని చెప్పేసి వెరీ ఫ్రైటనింగ్, ఆందోళన కలిగించే అంశం. మీరేమంటారు? జనసేన కూడా అలర్ట్ కావాలి, ఆయన సెక్యూరిటీ విషయంలో మరింత అప్రమత్తం కావాలి.
ముందుగా భాస్కర్ మీకు ప్యానెల్లో పెద్దలకి 99 వీక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయం అయినప్పటికీ ఇలాంటి థ్రెట్స్ గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కొంచెం ఇది కొంచెం మోతాదు పెంచారు అంతే. ఆయన ప్రతి విషయం మీద క్షుణ్ణంగా మాట్లాడుతున్నారు. అవినీతి అవినీతి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గుండెల్లో నిద్రపోతున్నారు కాబట్టి భయం అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయింది. ఎందుకంటే తిన్న తిమింగలాలన్నీ బయటపడే పరిస్థితికి వచ్చేస్తుంది. ఈయన ప్రతిదీ వదలకుండా ప్రతి విషయం మీద అధ్యక్షులు వారు చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. వదిలేవారు అది ఏదో ఒకటి ఏదో ఒకటి చేసే వరకు కూడా వదిలేలా లేదు. ఏదో చూసి చూడనట్టుందాం అనే పరిస్థితి లేదు. సో అందుకోసమే షిప్పు అక్కడ రైస్ దగ్గర కూడా పీడిఎస్ రైస్ దగ్గర కూడా ఆయన వెళ్దామంటే కూడా 2 నెలల నుంచి ఆయన అడ్డుకున్నా కూడా చెప్పా పెట్టకుండా వచ్చిన పరిస్థితి. అట్లా చాలా విషయాల్లో ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా ఇలాంటి దాడులు చాలా చేస్తారు. ఆయన సడన్ విజిట్లు చేస్తారు. సో ఇదొకటే కాదు, దీని వెనక కూడా చాలా పెద్ద ముఠా ఉంది అనేది అందరికి తెలుసు. అక్రమ రైస్ ఏదైతే ఉందో తరలిపోతుందో దాని వెనక కూడా చాలా మంది వ్యక్తులు ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా కూడా చాలా విషయాలతో ముడిపడి ఉన్న మాఫియాలు ఉన్నాయి. ఈయన ఎత్తే ప్రతి విషయం మీద చాలా మందికి ఇబ్బందికరంగా ఉంది. అంటే ఈయన మాట్లాడడం వల్ల కూడా చాలా విషయాల వల్ల కూడా ఇప్పుడు కాంగ్రెస్ లాంటి పార్టీయే దేశవ్యాప్తంగా భూస్థాపితం అయిపోయే పరిస్థితి కూడా వచ్చేసింది. సో ఇట్లాగా చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి అందరి దృష్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఈయన గొంతు ఏదైతే మాట్లాడతారో అది దేశవ్యాప్తంగా వైరల్ అవడం, ప్రతి ఒక్కళ్ళలో ఆలోచన కలిగించడం, మున్ముందు ఇంకా ఇట్లాగే ఉంచితే చాలా మందికి మనుగడ కష్టం అవుతుంది రాజకీయాల్లో. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. అవినీతి తిమింగలాలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటది. అందరిని మాత్రం మొదలైంది కాబట్టి ఇప్పుడే ఆ విధంగా కూడా చాలా మందికి మనకు మనుగడ ఉండదేమో అని ఆయన మీద దృష్టి పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఏ అధికారంలో లేనప్పుడే ఆయన మీద చాలా అటాక్స్ జరిగాయి, బ్లేడ్లతో దాడులు జరిగాయి. అవన్నీ చెప్పినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావాలని ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, పబ్లిక్ ఏదేంది ఏదో పబ్లిసిటీ స్టంట్ లాగా మాట్లాడారు. అంత స్టంట్లు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేంద్ర నిఘా వర్గాలు అంత క్లియర్ గా ఆధారాలతో సహా చెప్తున్నారు అంటే ఆయనకి ప్రతి క్షణం మేము ఎప్పుడు అలర్ట్ గానే ఉంటామండి. పార్టీ తరపు నుంచి కూడా నాయకులు కూడా విరివిరిగా ఆయన కలవడం, ఊరికే ఇబ్బంది కలిగించడం ఇట్లాంటివి కూడా ఉండవు. ఎందుకంటే ఆయనకి ఏదైతే సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయో దానివల్ల మేము కూడా పార్టీలో వాళ్ళ లీడర్స్ కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా ఆయన పని ఆయన చేసుకునేలాగా కూడా ఇప్పుడు గత సంవత్సరం నుంచి అట్లాగే ఉన్నాము. ఇంకా అలర్ట్ గా ఉండాలి కాబట్టి మా పార్టీ శ్రేణులు కూడా కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉంటాము. ఆయన ఒకసారి విజయ్ కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. కూటమి ప్రభుత్వం అలర్ట్ కావాల్సిన సందర్భం ఏర్పడింది. ఇప్పటి వరకు జరిగిన రాజకీయం వేరు, ఇక ముందు జరగబోతున్న ఉత్పాతం వేరన్నట్టు ఇండికేషన్స్ వస్తున్నాయి. కొంచెం ఇంకా పాత వాసనలు వదలని పోలీస్ యంత్రాంగంతో కలిసి పనిచేసే ఒక నిస్సహాయ స్థితిలో మీ ప్రభుత్వం ఉంది. వాళ్ళని ఎప్పటికీ వదిలించుకుంటారు, ఎలా వదిలించుకుంటారు, ఈయన సెక్యూరిటీ ఎలా పెంచుతారు? ఎందుకంటే మల్టిపుల్ కార్నర్స్ నుంచి ఈయనకి థ్రెట్ ఉంది. కేవలం ఒక మాఫియా కాదు, 4-5 మాఫియాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇది ఫ్రైటనింగ్. మనం ఏంటంటే రేపు పొద్దున ఉపద్రవం మన నెత్తి మీదకి వచ్చేదాకా ఆగటం కాదు, ముందు నుంచి ప్రివెంటివ్ మెకానిజం అయితే మన దగ్గర ఉండాలి అనేది కూటమి ప్రభుత్వం ఏ రకమైన డెసిషన్ తీసుకోబోతోందండి? విజయ్ కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మాకు కూడా చాలా కీలకమైనటువంటి ఒక భాగస్వామి. ఇటు మాకే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్ని మలుపు తిప్పినటువంటి ఒక గొప్ప నాయకుడు ఆయన. ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశంలోని అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కేవలం రాజకీయంగా ఇతని వల్ల ఇబ్బంది అని మాత్రమే జరుగుతూ ఉందా? ఇంకా ఈయన లేవనెత్తినటువంటి అంశాలు నేను మన 99 టీవీలోనే ఈ రైస్ మాఫియాకి సంబంధించినప్పుడు కూడా చెప్పాను. ఇది చాలా ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగేటువంటి ఒక మాఫియా పైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధానికి ముందుండి పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తా ఉన్నారు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా మాఫియాతో థ్రెట్ ఉండేటువంటి అవకాశం కేంద్ర నిఘా సంస్థే కాకుండా సహజంగానే మనకు అర్థమైపోతా ఉంటది. ఒక పెద్ద మాఫియాతో పోరాటం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా 100 కోట్ల రూపాయలు వాళ్ళకి వచ్చే ఆదాయం
గండిపడినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేస్తారనేటువంటిది సహజంగా అందరం కూడా ఊహిస్తూనే ఉంటాం. దాంట్లో రాష్ట్ర ఇంటెలిజెన్స్ కూడా దానికి సంబంధించి వర్కౌట్ చేస్తూ ఉంటుంది. కేంద్రం ఇంకా కొంత ముందరగానే, ఎందుకంటే స్టేట్ తో పోలిస్తే కేంద్రం చేసేటువంటి నిఘా కానీ వారికి ఉండేటువంటి వ్యవస్థ కానీ ఇంకా అడ్వాన్స్డ్ గా ఉంటది. వారు ముందుగానే కొంత అలర్ట్ ఇచ్చారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ వాసన ఉన్న అధికారి అయినప్పటికీ కూడా వారందరితో కూడా పని చేపించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి చిన్న ఇబ్బంది కూడా లేకుండా రక్షణ పరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటది. ఇప్పుడు ఇందాక రవికిరణ్ గారు కూడా చెప్పారు, ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా మీ మానుకోవాలని. ఈ సుభాషితాలు ఎన్ని చెప్పినా నేరస్తులకి మాఫియాలకి ఇవన్నీ ఎక్కువండి. వారిని ఎదుర్కోవటం అంటే వారు దాడికి దాడి, చర్యకి ప్రతిచర్య లాంటి సిస్టంలో మాత్రమే మనం జాగ్రత్తగా ఉంటూ కేడర్కి సంబంధించి కానీ అభిమానులకు సంబంధించి కానీ దగ్గరికి ఎట్లా పడితే అట్లా, అంటే అభిమానం మీద ఎట్లా వస్తారు దాన్ని అదునుగా తీసుకొని ఈ దుండగులు రకరకాలటువంటి ఇబ్బందులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా చూసాం మనం, రాజీవ్ గాంధీ గారికి సంబంధించి కూడా ఏదో పూలదండ వేస్తున్నట్టు వచ్చి చేసినటువంటి బ్లాస్టింగ్ అటువంటి ఇబ్బందులు కూడా మనం గతంలో చూసాం. కాబట్టి అభిమానులు కూడా కొంత అర్థం చేసుకొని ఉన్నటువంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద మాఫియా పైన యుద్ధం చేస్తా ఉన్నారు. మీరు అన్నట్టు 4-5కి సంబంధించి ఇప్పుడు బియ్యం దగ్గరే ఆగిపోతారంటే లేదు. ఆయన రాబోయే రోజుల్లో ఉన్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి అనేకమైనటువంటి లోపాల మీద యుద్ధం చేయబోతా ఉన్నారు. ఎన్డీఏ కూటమిగా చంద్రబాబు నాయుడు గారితో కూడా నిన్న మీటింగ్ జరిగింది. దాంట్లో కూడా స్పష్టంగా వారిద్దరి మధ్య కూడా ఒక అవగాహనకు వచ్చారు. జరుగుతున్న విషయాలపైన సుదీర్ఘంగా చర్చించారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో పాటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూడా వెంట నడిచింది. ఖచ్చితంగా ఆయన చేసేటువంటి ప్రతి యుద్ధం పైన కూడా మేము అండగా నిలబడతాం. వారితో పాటే కలిసి యుద్ధం చేయడానికి మేము సమాయత్తం ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంకా స్టార్టింగ్ స్టేజ్. ఇంత స్టార్టింగ్ స్టేజ్ లోనే హతమారుద్దాం అనేటువంటి ఆలోచనకు వచ్చారంటే దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం, ఏదో ఆషామాషిగా ఆలోచించాల్సింది కాదు. దీనిపైన చాలా నిశ్చితంగా పరిశీలించాలనే అంశం. రెండోది, ఇప్పుడు మనం ఎప్పుడూ లేదండి, గత 10 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఎయిర్పోర్ట్ లో దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించిన ముద్దాయి జైల్లో ఉంటే విచారణకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. దాని తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఆ హత్య ఇప్పటి వరకు ఎవరు చేశారు, ఎలా చేశారు, ఏంటి అనే దానిపైన ఏ విధమైనటువంటి కదలిక లేదు. పైగా సొంత కొడుకు వరుస అయ్యేటువంటి రైట్ విజయకృష్ణ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక ఫ్రైటనింగ్ ఫ్యాక్ట్ అండి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ప్రాణాలకి హాని కలిగే ప్రమాదం ఉందని చెప్పేసి ఒక హెచ్చరిక కేంద్ర నిఘా వర్గాల నుంచి అందింది. 4-5 మాఫియాలు పనిచేస్తున్నాయి. సహజం, ఆయన ఎప్పుడైతే ఇంటర్నేషనల్ వాటర్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారో జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత ఈ థ్రెట్ వచ్చింది. అంటే ఎందుకో ఇంటర్నేషనల్ మాఫియా అంటే కేవలం మనం బయటకు కనిపిస్తున్నది పెరిఫెరల్గా రైస్ ఇష్యూ ఒకటే కనిపిస్తుంది, బట్ వెనకాల డ్రగ్స్ ఉంది, ఫార్మా మాఫియా ఉంది, అండ్ ఎడ్యుకేషన్ మాఫియా కూడా ఉంది. ఇదే అర్థం కానీ అంతు చిక్కని విషయం కేంద్ర నిఘా వర్గాలకు కూడా. ఎందుకు ఇలా జరుగుతోంది, ఎక్కడ కట్టడి చేయలేకపోతోంది ప్రభుత్వం? మీ పార్టీ పర్సెప్షన్ ఏంటి ఇటువంటి అంశాల మీద? ముందుగా 99 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. ఎవరి మీదైనా భౌతిక దాడులు జరగటం అనేది హేయమైన చర్య. ఈ హేయమైన చర్యకి తగిన జాగ్రత్తలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకోవడం అనేది మంచి పని. అయితే నేనేమనుకుంటున్నానంటే, ఇది కనీసం ఇదైనా కేంద్ర నిఘా వర్గాలు చెప్పేదన్న మాట అయినా ఇదైనా నిజమేనా, లేకపోతే గతంలో 33,000 మంది మహిళలు తప్పిపోయినట్టు చెప్పినట్టు అలాంటి వార్తేనా? ఒకవేళ సహజంగా ఇలాంటి చర్యలు జరగాలంటే ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, సహచరులకి, దగ్గరలో ఉన్న వాళ్ళకి, వెనకున్న వాళ్ళకి, పక్కన ఉన్న వాళ్ళకి ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలా ఎవరున్నారు మీరు గమనించి చూడండి. గతంలో వెంకయ్య నాయుడు గారు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు.
వెనక ఒక అతను స్పీచ్ లో నిలబడితే వెనక ఒక వాసుదేవ్ గారు, వాసుదేవ్ గారు. వెనక నిలబడితే ఎన్టీ రామారావు గారికి ఏం ఒక నిమిషం అండి, లెట్ హిమ్ కంప్లీట్. లెట్ హిమ్ కంప్లీట్ అంటే సార్ అట్లా కాదండి. మేము ఇంతమంది మాట్లాడాము, ఎంత హుందాగా మాట్లాడాము. ఆయన మాట్లాడినివ్వండి. వాళ్ళు ఎలాగ అసెంబ్లీలో మాట్లాడట్లా, ఇక్కడైనా మాట్లాడియండి వాళ్ళని. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. ఆయన సబ్జెక్ట్ దాటిపోయి మాట్లాడుతుంటే వాసుదేవన్ గారు కట్ చేస్తే మీరు ఆగారు. ఇక్కడ విషయం ఎవరు హుందాగా మాట్లాడారని ఇప్పుడు చెప్తా నేను. ఇక విషయానికి వస్తే అసలు బోట్ల దగ్గరికి ఒక డిప్యూటీ సీఎం ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ని బోట్లలోకి వెళ్లకుండా ఆపిన అధికారులు ఎవరు? దాని వెనక ఎవరున్నారు? అధికారులు, ఆ స్థాయి అధికారులని కట్టడి చేసే శక్తి ఎవరికి ఉంది? నాకు తెలిసి మళ్ళీ అధికార పార్టీలకే అది ఉంటుంది. అధికారులను కట్టడి చేసే శక్తి ఎందుకు వెళ్ళనివ్వలేదు? ఇంత పెద్ద మాఫియాని ఖచ్చితంగా ఎండగట్టాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చర్యల విషయంలోకి వచ్చేసి బోట్ల వ్యవహారం 4 నెలల క్రితం నాదెండ్ల మనోహర్ గారు 1,00,000 టన్నులు దొరికినాయి అని చెప్తే వాటి మీద ఇంతవరకు చర్యలు లేవు. కాదంబరి కేసు ఎడిపోయిందో తెలియదు. అట్లానే ఇప్పుడు బోట్లు రైస్ సీజ్ అని చెప్పారు, ఈ కేసు ఎడిపోతుందో తెలియదు. ఇవన్నీ మాటలకే పరిమితమా? చర్యలు తీసుకుంటారా? దోషులు శిక్షిస్తారా లేదా? అసలు ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి? వెంకటేశ్వర రెడ్డి గారు, నేను ట్రై టు అండర్స్టాండ్ యూ హ్యావ్ టు కనెక్ట్ 2 థింగ్స్. ఒకటి, ఆయన సీజ్ ద షిప్ అన్న 2 రోజుల తర్వాత ఈ హెచ్చరిక వచ్చింది. అంటే ఇంటర్నేషనల్ మాఫియా ఎంత వెంబడే యాక్టివేట్ అయిందనే దానికి ఇది ఇండికేషన్. ఇప్పుడు ఆయన ఏమి ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. రెండో పాయింట్ మీరు అడిగారు, 3 లేయర్స్ ఉంటాయండి. 12 నాటికల్ మైల్స్ లోపల ఏపీ కోస్టల్ పోలీస్, దాన్ని ఏదో మెరైన్ పోలీస్ అంటారు. 12 దాటి 200 నాటికల్ మైల్స్ లోపల కోస్ట్ గార్డ్, 200 దాటితే హైసీస్, 340 నాటికల్ మైల్స్ దాటితే ఇంటర్నేషనల్ వాటర్స్. సో ఆయన ఒకవేళ 12 నాటికల్ మైల్స్ దాటి వెళ్ళాలంటే దాటి వెళ్ళాలనుకుంటే కోస్ట్ గార్డ్ పర్మిషన్ తీసుకోవాలి. వెంకటేశ్వర రెడ్డి గారైనా, రవికిరణ్ అయినా, నేనైనా, శివపార్తి గారైనా, చంద్రబాబు గారైనా సీజీ పర్మిషన్ తీసుకోవాలి. బహుశా అక్కడ ఆపింటారు, కానీ ఇదేదో చంద్రబాబు ఆపారు. చంద్రబాబుకి ఏంటండి అవసరం? ఆయన వెళ్ళారు, చూశారు. అధికారులు ఆపారంటున్నారు. ఎందుకు ఆపుతారండి అధికారులు? 12 నాటికల్ మైల్స్ దాటితే ఖచ్చితంగా సీజీ ఆపుతుంది. సీజీ వీ నీడ్ టు అప్రోచ్ ద సీజీ, కోస్ట్ గార్డ్ని అప్రోచ్ అవ్వాలి. బహుశా అది ఆయనకి అప్రోచ్ చేసే విషయంలో పవన్ కళ్యాణ్ గారితో పాటు వచ్చిన ఆఫీసర్స్ చేసి ఉండకపోవచ్చు. లోపం అక్కడ జరిగింది, అంతేగాని ఆఫీసర్స్ ఆపారనే మాట నేను అంగీకరించను. ఓకే, ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వమే కదా. ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వమే కదా. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి మీద థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ నిఘా చెప్పింది అనుకో, ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్పాల్సింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వమే కదా. చెప్తారు కదా, అందుకనే కదా హెచ్చరిక జారీ చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెబుతూ సమస్యలను దాటవేసి, రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలను దాటవేసి పక్కదారి పట్టించడం కోసం వీటి గురించి తన ప్రాబ్లం తను సాల్వ్ చేసుకోలేక, ఇప్పుడు ప్రాబ్లము ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రాబ్లం అది. ఎన్డీఏ ప్రభుత్వం సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం అది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేక, తన ప్రాబ్లం తను సాల్వ్ చేయలేక ఏదో ఉరి మంగళం మీద పడ్డట్టు ఇలా ఉంది ఈ వాదన. Z+ కేటగిరీ సెక్యూరిటీకి రూట్ క్లియర్ చేసుకున్నట్టుగా ఉంది తప్పితే ఇది వాస్తవం అని మేము అనుకోవట్లా. ఒకవేళ వాస్తవం అయితే ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళనే చర్య తీసుకోవాల్సిన విషయమే. రైట్, జగదీష్ గారు తీసుకోలేదు, కేవలం వాదనలకి వీటికే ఆయన వాస్తవం కాదనడానికి జగన్మోహన్ రెడ్డి రైట్, దట్ ఈస్ హిస్ పర్సెప్షన్ అండి. వాళ్ళ పార్టీ లైన్ మళ్ళీ వస్తా మీ దగ్గరికి. జగదీష్ గారు మాట్లాడతారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. జగదీష్ గారు, మీరు ఎలా చూస్తున్నారండి? ఇప్పుడు కేంద్ర నిఘా వర్గాలు ఉత్తి పుణ్యానికైతే ఇవ్వవు. అవేమి వెనకటికి కాంగ్రెస్ హయాంలో పనిచేసిన కేంద్ర నిఘా వర్గాలు కాదు. కేస్ టు కేస్ వాళ్ళు బెరీ చేసుకుంటారు, ఎడ్యుకేట్ చేసుకుంటారు, ఎవాల్యుయేట్ చేసుకుంటారు. దెన్ ఓన్లీ దే విల్ ఇష్యూ అన్ అలర్ట్. సో ఇదేదో ఆయన ఏదో Z+ కేటగిరీ, ఇప్పుడు ఆయనకి ఎందుకండి Z+ కేటగిరీ? ఆయన ఏం అడగలేదే. దానికోసమని వైసీపీ ఆ రకమైన అభియోగం చేస్తుంది. మొత్తం పిక్చర్ని మీరు ఎలా చేస్తున్నారు? మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి. జగదీష్ గారు మీరు వాసుదేవన్ గారు
సార్ మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగలేదు అంటే పరిపాలన పక్కదావ పట్టిస్తున్నారు అంటే మాఫియాని వదిలేయాలి, వెధవల్ని వదిలేయాలి, నేరస్తులను వదిలేయాలి. ఈ రాష్ట్రంలో కాకినాడలో ఈ స్థాయిలో స్మగ్లింగ్ జరుగుతుందన్న విషయాన్ని ప్రజలకు చాలా మందికి తెలియదండి, ఇంక్లూడింగ్ రైసు ప్రభుత్వం ఇస్తున్న రైసు చాలా మంది తినడం లేదు, దాన్ని అమ్ముకుంటున్నారు. ఆ రైస్ ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు ఇన్నాళ్ళు. ఇప్పుడు క్లారిటీగా ఒక ప్రజలకందరికీ ఒక పరిశీలన చేసి ఎవరు ఇక్కడ మాఫియా. కాకినాడలో దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతని తమ్ముడు వీరభద్ర రెడ్డి, అలాగే ఆలీషా, ఇంకొక వ్యక్తి మానస ఎంటర్ప్రైజెస్ కూడా వాళ్ళదే, ఇంకొక వ్యక్తి వినోద్ అగర్వాల్ అనే వాళ్ళు ఒక మాఫియాగా ఏర్పడి కొన్ని సంవత్సరాలుగా ఈ మాఫియాకు నాట్ ఓన్లీ ఏపీ పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశం నుంచి కూడా వీళ్ళకి సపోర్ట్ ఉందని వీళ్ళు ఈ స్థాయిలో స్మగ్లింగ్ చేస్తుంటే రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవాల్సింది పోయి ఇక్కడ కూడా కుళ్ళు రాజకీయాలు తీసుకురావడం ఏంటండి? అసలు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయనకు కావాల్సిన సెక్యూరిటీ తెచ్చుకోవడానికి డ్రామాలు ఆడాల్సిన పరిస్థితి ఉందా? డ్రామాలు ఎవరు ఆడారు? గత 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని ఎవరు భ్రష్టు పట్టించారు? ఈ రాష్ట్రాన్ని మాఫియాగా ఎవరు తయారు చేశారు? అసలు తెలుగు సినీ పరిశ్రమ కావచ్చు, దక్షిణాది సినీ పరిశ్రమ కావచ్చు, ఈ మాఫియా స్టోరీల కోసం ఢిల్లీకో బాంబేకో వెళ్ళేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదండి, మొత్తం అందరూ ఏపీకి వస్తున్నారు. ఇంకా అన్ని స్టోరీలు ఇక్కడే దొరుకుతాయి. ఈ రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులు ఏ బాంబేలోనో దాడి జరిగితే అక్కడ వాళ్ళు కాళ్ళు చేతులు ఇరిగి కొన ఊపిరితో ఉంటే అక్కడికి సీఎంతో కూడా పోయి సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాష్ట్రంలో రావణ్ కాస్టర్ గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఇది పరాకాష్ఠకి చేరిపోయిందండి. ఇలాంటి స్థాయిలో మనం మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన రాష్ట్రం దేశాన్ని కాపాడుకోవాలి. ఈ రాష్ట్రం ద్వారా కోస్టల్ ఏరియా గుజరాత్ తర్వాత తీవ్రకి ఎక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలో పోర్టులు పెట్టి ఆ పోర్టులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి దౌర్జన్యంగా అంటగట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళు 40% వాటా 50% వాటా వాళ్ళు తీసేసుకొని మందుల మాఫియా, మీరు అన్నట్టుగా 3 మాఫియాలు ఇక్కడ. అది ఏ ప్రభుత్వంతో సంబంధం ఉన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది. వీళ్ళని ప్రివెన్షన్ చేయడమే కాదు, ఇలాంటి వాళ్ళు పార్టీలో చేరకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వంలో ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ మాఫియాల పైన దాడి జరుగుతుందో ఆటోమేటిక్ గా ఆ పార్టీ వల్లి కూటమి ప్రభుత్వంలో చేరడానికి ప్రయత్నాలు ఎక్కువ అయిపోయినాయి. ఇది కూడా ప్రివెన్షన్ చేసుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన స్వార్థంగా రాజకీయాల్లో నిస్వార్థంగా రాష్ట్రం కోసం దేశం కోసం రాజకీయాలు చేస్తున్న వ్యక్తికి ఇంత థ్రెట్ ఉందన్నప్పుడు ఆ థ్రెట్ ఎవరి దగ్గర నుంచి ఉంది? గత పాలకుల దగ్గర నుంచి ఉంది. గత పాలకులని కాదు, మాఫియా. అది ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు మాఫియానే. ఆ టీడీపీలో ఉన్న, వైసీపీలో ఉన్న, ఇంకొక పార్టీలో ఉన్న, బీజేపీలో ఉన్న వాళ్ళు మాఫియానే. ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని ఆ పార్టీలు కూడా దూరంగా పెట్టి ఈ విభజిత ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయంలో మళ్ళీ ఇది ఒక మాఫియా రాజ్యంగా మారకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ గవర్నమెంట్ పైన ఉంది. ఇప్పుడే 1 by 1 మీరు చెప్పినట్టుగా ఈ కపుల్ ఆఫ్ డేస్ లో ఆయన ఎప్పుడైతే ఈ మాఫియాను అడ్డుకోవడానికి ప్రయత్నించాడో ఇమ్మీడియట్ గా నిఘా వర్గాల నుంచి ఇలాంటి సమాచారం రావడం చాలా బాధాకరమైన విషయం, ఆందోళనకరమైన విషయం. ఆయన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత. భవిష్యత్తులో నిస్వార్థ రాజకీయాలకు ప్రజాక్షేత్రంలోకి వచ్చే వాళ్ళు భయపడకుండా ఇలాంటి అల్లరి మాఫియాల్ని ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఈ రోజు ఉందండి. ఇప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడడం ఏంటండి? ఇప్పుడు ఇలాంటప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడడం ఏంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయన కీలక వ్యక్తి. ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళని లెక్కేసుకున్నప్పుడు ఆయన కీలక వ్యక్తి. ఆయన అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఉంది. ఈ మాఫియాని తుదిముట్టించాల్సిన అవసరం ప్రతి వ్యక్తి దీనిపైన పోరాడాల్సిన అవసరాన్ని పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఐ డూ అగ్రీ. బట్ ఏపీ పోలీస్ కూడా పనిచేయాలి, ఉద్యోగం చేయాలి వాళ్ళు కూడా. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, మనం అరబిందో వ్యవహారం చూసాం, మళ్ళీ శరత్ చంద్రారెడ్డి తెర మీదకి వచ్చేసాడు. సో భూమి గుండ్రంగా ఉంటుంది అండ్ ప్రపంచం చాలా చిన్నది, ఎక్కడ మొదలెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చేసాం. బ్రహ్మానందం గారి తోటి పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి ఉంటుంది, ఎక్కడ మొదలెట్టామో అక్కడికే వస్తాం అన్నట్టు. మళ్ళీ అక్కడికే వచ్చేసాం. శరత్ చంద్రారెడ్డి లిక్కర్ కుంభకోణంలో కీలక పాత్రధారి ఆయన. అప్పట్లో అది ఒక పెద్ద సంచలనం. మళ్ళీ మరో సంచలనానికి ఆయన కేంద్ర బిందువు కాబోతున్నాడు. దీన్ని ఎలా అడ్రస్ చేయబోతుందండి కూటమి ప్రభుత్వం? ఇప్పుడు అరబిందో ఆగడాలు అంతా ఇంత కాదండి.
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన కనుసన్నల్లో జరిగినటువంటి కాకినాడ తీర దోపిడీ ఇది. నేను గత 4 ఏళ్లుగా వివిధ డిబేట్లు సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నాను, మా కాకినాడ తీరం జగన్మోహన్ రెడ్డి గారి కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది అని అప్పుడే నేను చెప్పాను. ఏ రకంగా ఇప్పుడు యాంకరేజ్ పోర్ట్ ఉంది, అంతకుముందు 4 ఏళ్ళండి మచిలీపట్నం పోర్ట్. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి నవయోగాకుంటే వాళ్ళని తప్పించేసి అరవిందో రియాలిటీ వాళ్ళకేంటి పోర్టు నిర్మాణం ఏమన్నా ప్రావీణ్యం ఉందా? గతంలో ఫార్మా కంపెనీలు నడిపారు, పోర్టు నిర్మాణం లేదు, వాళ్ళకి అప్పు చెప్పారు. ఆ తర్వాత కాకినాడ యాంకరేజ్ పోర్టు, కాకినాడ యాంకరేజ్ పోర్టు స్టేట్ గవర్నమెంట్ పోర్టు, స్టేట్ గవర్నమెంట్ పోర్టు అంతా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని మాఫియాకి యథేచ్ఛగా చేశారు. దానికి ముందుకు వస్తే కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏంటి, ఏప్రిల్ 2, 1999లోనే అది ఏర్పడింది అనమాట. అంటే అప్పట్లో పేరు ఎలా ఉండేది అంటే కోకినాడ పోర్ట్ కంపెనీ లిమిటెడ్ ఉండేది పేరు. దీనిలో రకరకాల షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఉదాహరణకి కే వెంకటేశ్వరరావు గారు, ఆయనకి 41.12%, విఆర్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 30.4%, సౌత్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంటే 11.13%, కన్సార్టియం పోర్ట్స్ పిటిఈ లిమిటెడ్ 17.35%. సో వీరు కలిసి కాకినాడ పోర్ట్ కంపెనీ లిమిటెడ్ పెట్టి దాన్ని కేఎస్పీఎల్ గా కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ గా 18 సెప్టెంబర్ 2001 మార్చుకున్నారు. అంటే గత 20 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 20 మాసాలు కూడా చేయలేకపోయారండి. 20 ఏళ్ళు చేసిన వాళ్ళు 20 మాసాలు చేయలేకపోయారు. మొత్తం లాక్కున్నారు. ఏంటి 20 ఏళ్ళు వ్యాపారం చేసినోడు ఏం ప్రమాదం వచ్చేసిందని చెప్పి 20 మాసాల్లో అమ్ముకుంటే చెప్పండి. ఫైనల్ గా ఈ డీల్ క్లోజ్ చేసింది ఎప్పుడు? ఫైనల్ జీవో డిసెంబర్ 24, 2020 జీవో నెంబర్ 17, రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 17 ఇచ్చి మొత్తం షేర్ అయిపోయింది, మేము ఎగ్రీ అవుతున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చారు. అంటే చూడండి, జగన్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది అధికారంలోకి? మే చివరి 2019. మొత్తం సంవత్సరాల్లో మారిపోయింది. 18 మాసాల్లో సీన్ మారిపోయింది. ఎలా మారిపోతుందండి? ఆయన కేవీ రావు గారు నేను వ్యాపారం చేశాడా? ఎంత వేగంగా కలిసి చూడండి. లేక కేఎస్పీఎల్ తో డిసెంబర్ 5, 2020 కేఎస్పీఎల్ కేవీ రావు గారు రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాస్తారు, ఇంకో మేము పలానా వ్యక్తులకి పలానా అరవిందో రియాలిటీకి అమ్మేస్తున్నాం అని చెప్పి. డిసెంబర్ 10, 2020 ఏపీ మ్యారిటైమ్ బోర్డు అవును అమ్మేయచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తారు. డిసెంబర్ 24, 2020 జీవో నెంబర్ 17 ఇచ్చి మొత్తం ఆమోదించేస్తారు. అంటే 19 రోజుల్లోనే మొత్తం క్లోజ్. 19 రోజులు 18 మాసాలు ఎంత శరవేగంగా చేశారు చూడండి. అప్పటికే కాకినాడ ప్రజలకు తెలిసిపోయింది, దీని ఏదో వెనకాల ఏదో గఫలా జరుగుతుంది, ఏదో ఆయన బెదిరించారంట, ఏదో చేశారంట అని చెప్పి మా అందరికీ తెలిసింది. నేను కూడా అనేవాడిని, కానీ వాస్తవాలు మాకు తెలియదు, బయటకు రాలేదు. ఈ రోజు ఆ కేవీ రావు గారు వచ్చి ఏపీ సిఐడి డిఐజీ రవి గారికి కంప్లైంట్ ఇచ్చారు, మొత్తం పోసుకొచ్చాడు వివరించారు. ఏ రకంగా వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు పిక్చర్లకు వచ్చేసారు. ఇక్కడ A1 గా వైవి సుబ్బారెడ్డి గారు అబ్బాయి విక్రాంత్ రెడ్డి అంట, A2 గా విజయసాయి రెడ్డి గారు, A3 గా శరత్ చంద్ర రెడ్డి గారు, A4 గా ఇంకోరు ఎవరో రెడ్డి గారు. ఇలా అందరూ కలిసి విజయసాయి రెడ్డి గారు ఫోన్ చేసి నీకు విక్రాంత్ రెడ్డి కలుస్తారు, ఆ వ్యవహారం చూడని చెప్పి కేవీ రెడ్డి గారు చెప్పారంట. ఆ విక్రాంత్ రెడ్డి గారు వచ్చి కేవీ రావు గారిని పిలిపించి కలిసి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి ఈ పోర్టు, నువ్వు ఇస్తావా చస్తావా, లేకపోతే నీ మీద ఆడిట్ రిపోర్ట్ ఉంది 1000 కోట్లు తినేసావని చెప్పి నేను జైల్లో పెడతా అని చెప్పి అన్ని చేశారని చెప్పి ఆయన లిఖిత పూర్వక ఫిర్యాదు సిఐడికి ఇచ్చిన ఫిర్యాదు ఎఫ్ఐఆర్ ఇచ్చారు, దాని మీద జరగాలి. ఇదంతా దారుణం అండి. ఇది మన భారతదేశ చరిత్రలో అండి మనం ఎప్పుడన్నా చూసాం. బెదిరించి ఇల్లు లాక్కున్నారండి, బెదిరించి ఎక్కడ పొలం లాక్కున్నారండి మనం చూసాం. బెదిరించి నౌకాశ్రయం లాగేసుకున్న ప్రభుత్వాన్ని ఎవరైనా చూసామండి మనం? జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర సృష్టించారు ఈ రోజు. బెదిరించే నౌకాశ్రయం లాగేస్తున్నామని చెప్పి సాక్షాత్ ప్రమోట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారంటే భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చీకటి అధ్యాయానికి తెరదీశారు. ఎక్కడ భారతదేశ చరిత్ర ఎప్పుడో జరగలేదు. ఎవరు చెప్పారంటే ఇలాగా అలానే పోర్టు ముఖ్యమంత్రి బలవంతంగా రాయించుకోవాలని చెప్పి ఫిర్యాదు, ఇక్కడ ఎలిగేషన్ కాదు, ఫిర్యాదు ఇచ్చాడు. ఆ బాధితుడు వచ్చి ఫిర్యాదు ఇచ్చాడు. నిన్న సాక్షి పేపర్ రాస్తున్నారు, ఏం రాశారు? 14 కేసులో ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరు ట్రాన్సాక్షన్ చేసుకుంటే మీకేం వచ్చింది దొబ్బుడే అని చెప్పి రాశారు. కరెక్టే, ఇద్దరు ప్రైవేట్, కేఎస్పీఎల్ అనేది కాకినాడ సీపీ ప్రైవేటే. కాబట్టి వాళ్ళు ఫిర్యాదు చేయనంత వరకే కదా, వాళ్ళు ఫిర్యాదు చేశారు కదా, నన్ను బెదిరించారండి. ఇప్పుడు సినిమా అర్థమైంది దారేళ్ళు
ఇప్పుడు ఎవరైనా వ్యాపారాన్ని అమ్ముకోదలుచుకుంటే మీరు కొనుక్కోండి, అది వ్యాపారం. బెదిరించి లాక్కుంటే అది దౌర్జన్యం చేస్తే చట్టం ఒప్పుకోదు, మేము ఒప్పుకోం, ప్రభుత్వం ఒప్పుకోదు. ఆయన ఫిర్యాదు చేశారు, అక్కడితో ఆగలేదు వాసుదేవన్ గారు. అక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్ళి కాకినాడ ఎస్సీజెడ్ లో భూములు, అది కాకినాడ, అది కూడా కేవీ రావు గారి వాటా ఉంది, అది వాటా లాగించేసుకున్నారు. అక్కడితో ఆగలేదు, దానిలో ఆనుకుని ఉన్న జిఎంఆర్ భూములు ఉన్నాయి, జిఎంఆర్ లాక్కున్నారు. అక్కడితో ఆగలేదు, జిఎంఆర్ కి ఒక పోర్ట్ ఉంది, కాకినాడ గేట్వే పోర్ట్ అని, ఆ పోర్ట్ కూడా లాక్కున్నారు. అంటే కాకినాడ తీరం మొత్తం అరవిందోలే, కాకినాడ తీరం మొత్తం అరవిందో. నేను గత 3 ఏళ్ళుగా చెప్తున్నాను ఈ విషయాన్ని. అలాగే ఇంకోటి కూడా ఏం చేశారంటే మీకు జీవో చూపిస్తాను. జీవో నెంబర్ 51 3/3/2021 రాష్ట్ర ప్రభుత్వ జీవో. ఇదేంటో తెలుసా? కాకినాడ ఆ తీరంలో ఇది జిఎంఆర్ పోర్ట్, కాకినాడ గేట్వే పోర్ట్ అంటారు. ఆ పోర్ట్ కి రాయించేసుకోక ముందు ఒక నాటకీయ పరిణామం ఏంటంటే, ఆ ప్రాంతంలో 165 ఎకరాలు కోనా విలేజ్ లో తొండంగి మండలంలో భూమి ఉంటే, ఆ భూమిని మ్యారిటైమ్ బోర్డుకి ఇవ్వాలని చెప్పి తీర్మానం చేస్తే, అప్పుడు జిల్లా కలెక్టర్ ఏం రాశారంటే, ఎకరం 25 లక్షల చొప్పున ఇవ్వచ్చు అని చెప్పి రాశారండి. ఈ జీవోలో ఉంది, ఎకరం 25 లక్షలు ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం డిసైడ్ చేసిందంటే, అబ్బాయి కట్టక్కర్లేదని చెప్పి ఫ్రీగా 165 ఎకరాలు తీసుకొని ఆ భూమి మొత్తం మళ్ళీ అరవిందో బదలాయించేసింది. 165 ఎకరాలు ఫ్రీగా. నువ్వు ఏదైనా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వదలుచుకుంటే మరి జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి 25 లక్షలు ఎందుకు ఇచ్చారు జిల్లా కలెక్టర్? అంటే 165 ఎకరాలు ఇంటూ 25 లక్షలు ఫ్రీగా ఇచ్చినట్టే కదా అరవిందోకి. అంటే నీ యొక్క జైత్రయాత్ర కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఇంకోటి కండిషన్, ఇంకోటి వైలేషన్. ఏ వైలేషన్ అంటారంటే, కన్సెషనల్ అగ్రిమెంట్ అని ఉంటుందండి. ఏంటి? కాకినాడ ఎస్సీజెడ్కిను ఆ కొత్తగా వచ్చే జిఎంఆర్ పోర్టు, కాకినాడ గేట్వే పోర్టు ఒక అగ్రిమెంట్ ఉంది. ఏంటి? ఈ పోర్టు నిర్వహించే వ్యక్తులు ఎవరైనా సరే ఈ తీరంలో 75 కిలోమీటర్ల లోపు ఇంకో పోర్టు ఉంటాకి వీలు లేదని ఉంది కండిషన్. అయితే వీళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ కేఎస్పీఎల్ లో అరవిందోలో పోర్టు చేశారు కదా, పరం చేశారు కదా, ఇది ఈ చట్టం అడ్డు వస్తుంది. అందుకనే వీళ్ళు ఈ జీవోలో అన్ని రాశారు వివరాలు. ఏంటి? ఫలానా చూడండి, జీవో నెంబర్ 3 ఇచ్చారండి. జీవో నెంబర్ 3 13/3/2021 అరవిందో రియాలిటీకి ఆ గేట్వే పోర్టు ఇచ్చేస్తూ జీవో నెంబర్ 3లో ఏం చెప్పారంటే, మేము రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కారేగి ఫార్మర్ సిజిఐ నుంచి ఒపీనియన్ తీసుకున్నాము. అలాగే ఒపీనియన్ ఫ్రమ్ జస్టిస్ కారేగి ఎప్పుడు వచ్చింది? 23/1/2021 వచ్చింది. ఇలా అందరూ ఒపీనియన్ తీసుకున్నాము, ఇలా చెయ్యొచ్చు. ఎందుకంటే అరవిందో వాళ్ళు మంచి గొప్ప వాళ్ళు, ఆ పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెడతారు, మంచి చరిత్ర ఉంది అని వాళ్ళైతే 2,000 మంది ఉద్యోగాలు ఇస్తారు, జిఎంఆర్ పోర్టుకి అయితే వాళ్ళ వల్ల కాదు అని ఎన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తూ ఆ యొక్క రూల్ కూడా వైలేట్ చేస్తూ 75 కిలోమీటర్ల లోపల వాళ్ళు ఇంకో పోర్టును వైలేట్ చేస్తూ కూడా జీవో ఇచ్చేశారు. ఎన్ని వైలేషన్సే రైట్. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రవికిరణ్ గారు ఇన్ని వైలేషన్స్ అంటే ఆయన అన్నట్టు ఏదైనా ఇల్లు లాక్కుంటాం, లేకపోతే 200 గజాల స్థలం లాక్కుంటాం, పోర్ట్లు లాక్కోవటం ఏంటండి? ఏమండి, ఆయన చెప్పిన మాట నిజమైతే చాలా పెద్ద క్రైమ్ కదా అది. వాడు చెప్పే మాటలు నిజమైతే చాలా పెద్ద క్రైమ్ కదా అది. మరి అంత పెద్ద క్రైమ్ జరుగుతుంటే ఈ దేశంలో గత 10 ఏళ్ల నుంచి పరిపాలన, ఇప్పుడు 11 ఏళ్ళు కావస్తుంది పరిపాలనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. అంత పెద్ద క్రైమ్ కేంద్ర ప్రభుత్వం కనుసన్నలో జరుగుతుంటే మరి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా, అధికార పార్టీ ప్రతినిధిగా వచ్చి ఆరోపణ చేయడం ఏంటండి? వాడు చేయాల్సిన పని వాడు చేయకుండా ఎదిరింటోళ్ళ మీద, పక్కింటోళ్ళ మీద పడి ఏడుస్తున్నారంటేనే వాళ్ళ పనితనం ఎంత ఉందో, వాడు చెప్పే మాటల్లో నిజమెంతో. అంటే అప్పట్లో మీకు వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది కదా, అది కాదు, అప్పట్లో మీకు వాళ్ళకి ఒక ఏదేంటి డిస్క్రీట్ అండర్స్టాండింగ్ ఉంది కదా. కేంద్రానికి ఏంటి సంబంధం సార్? ఇది కేంద్రానికి ఏంటి సంబంధం సార్? ఆ కేవీ రావు గారు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి బయటకు వచ్చినాయి ఇవన్నీ. ఇద్దరు వ్యక్తి, అది కేంద్ర ప్రభుత్వం నమ్మిందా ఏమన్నా? ఇప్పుడు ఏంటంటే ఏమండి, నేను లీవ్ అవ్వచ్చా, మాట్లాడొచ్చా? మాట్లాడండి. కాకపోతే వాళ్ళ రోదన, వాళ్ళ సోదర, ఇప్పుడు వాళ్ళ మాటలన్నీ వింటుంటే ఏమవుతుందంటే, వాళ్ళ తీర్మానం ప్రకారమే, వాళ్ళ మాటల ప్రకారమే
ఇంకా సంవత్సరాలే ఉంది, 27లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో మళ్ళీ ఎన్నికలు మనం అధికారం కోల్పోబోతున్నాం. ప్రజలు వ్యతిరేకంగా ఉన్నాం. ల్యాండ్ ఆర్డర్ సక్రమంగా లేదని, పరిపాలనా వ్యవస్థ సక్రమంగా లేదని, అధికారులు ఎవరు మాటినట్లేదని, సొంత నాయకులు కూడా వాళ్ళ మాటినట్లేదని, కేవలం ప్రజలు కూడా బయటికి వెళ్తే తిడుతున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్లోనే ఇప్పుడు కిరణ్ కుమార్ గారు చెప్పే మాటలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఎదుటోళ్ల మీద పడి, పక్కింటోళ్ల మీద పడి, గత ప్రభుత్వం మీద పడి, మా మీద పడి ఏడవటం తప్పితే మేము ఈ పని చేశాము, మేము మళ్ళీ ఈ పని చేస్తాము, ఇంతవరకు మేము ఈ ప్రజలకు ఉపయోగపడే పనులు ఇవి చేశాము అని చెప్పుకునే ఇది లేక, చేసే ఇది లేక, ఈ ఆధారాలు లేని ఆరోపణలు, ఒకవేళ ఆరోపణలు కనుక నిజాలు కనుక అనుకుంటే, ఆయన చెప్పే నిజాలు అనుకుంటే చర్యలు తీసుకోండి. రైట్ ఈ ఏడుపు లేదండి. రైట్, చర్యలు తీసుకోమన్నారు కదా, తీసుకుంటున్నారు, వాళ్ళు మొదలెట్టారు, ప్రాసెస్ మొదలైంది. అన్నట్టు పని చేయలేక ఈ ఏడుపు ఏందండి? వెంకటేశ్వర రెడ్డి గారు చర్యలు తీసుకుంటారు, ప్రాసెస్ మొదలైంది. ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం. ఏమండి, వెంకటేశ్వర రెడ్డి గారు మిమ్మల్ని నిలదీస్తున్నారు, మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎవరి మీద అండి? జగన్మోహన్ రెడ్డి గారి మీద. తీసుకుంటాం, తొందర ఎందుకు, మొత్తం వస్తాయి, ఆ ప్రాసెస్ లోనే ఉంది. తొందర ఏదో రాగానే జగన్మోహన్ రెడ్డి గారి లాగా RRR ఎత్తేసినట్టు అర్ధరాత్రి ఎత్తేయలేం కదా. ఆయన అంటే చట్టాలు, ఇప్పుడు ఇందాక రవికిరణ్ గారు చాలా క్లియర్ గా, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు క్లియర్ గా ఆధారాలతో చూపించారు కదా, రూల్స్ ని ఎట్లా వైలేట్ చేశారంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటారు వెంకటేశ్వర రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వంకి దీనికి సంబంధం ఏంటండి? అసలు ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదు. ఆయనే పోలీసు వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని ఇష్టానికి పోలీసులను వాడేసి చట్టాలను అతిక్రమించి. అంటే శివపార్వతి గారు ఇక్కడ చిన్న సబ్మిషన్ మీరే మాట్లాడండి. కోర్టులు ఒక నిమిషం శివపార్వతి గారు మీరే మాట్లాడండి, ఒక నిమిషం. పోర్ట్లు కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, డీజీ షిప్పింగ్ ఆధ్వర్యంలో మొత్తం మానిటరింగ్ నడుస్తుంది. 14 మేజర్ పోర్ట్లు, 180 మైనర్ పోర్ట్స్. ఆ మైనర్ పోర్ట్స్లో ఇంకో 14 ఆల్రెడీ అదానీ చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఏవైనా వీటన్నిటిని పర్యవేక్షించాల్సింది, నియంత్రించాల్సింది డీజీ షిప్పింగ్, అగైన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆయన లేవనెత్తిన 10 అంశాల్లో ఆ ఒక్క అంశంతో నేను ఏకీభవిస్తాను, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందనేది. సరే అండి, కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి. ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో కూడా ఉన్నాయి కదా, కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి చెప్పారు కదా, కొంతమంది ప్రైవేటు వ్యక్తుల వాటాలు ఉన్నాయి కదా, మానిటరింగ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వమే కదా, ఆ పైన కదా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల వాటాలని లాక్కోవడం, అక్రమంగా లాక్కోవడం, ఆ వ్యక్తులు వచ్చి చెప్పేదాకా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి చెప్పాడు కాబట్టి తెలిసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కథ ఇప్పుడు కాదు, సరస్వతి పవర్స్ కూడా ఎట్లా లాక్కున్నాడో ఆ సరస్వతి పవర్స్ యజమాని వచ్చి చెప్పిందాక ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు, ఎవరికి తెలియనియరు వాళ్ళు. ఎందుకంటే చెప్తే చంపేస్తామనే ప్రాణ భయంలో ఉంటాయి. వాళ్ళకి ధైర్యం వచ్చేది ఎప్పుడంటే వాళ్ళ గవర్నమెంట్ లేనప్పుడు, లేకపోతే వాళ్ళు ఇంకా కేసులతో సతమతం అవుతూ ఇప్పుడు ఎన్డీఏ వచ్చింది కాబట్టి అందరికి ధైర్యం వస్తుంది. వాళ్ళు చేసిన అక్రమాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి, బయటకు వచ్చి చెప్తున్నారు. అట్లీస్ట్ మా బాధ వినడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు. మేము వెళ్ళి చెప్పుకోవాలి, చెప్తే అన్నా తెలుస్తుంది, జనాలకు తెలియజేయాలని. కనీసం మేమేమైపోయినా పర్వాలేదు, ఈ సమాజానికి చీడ పురుగుల గురించి తెలియజేయాలని బయటకు వస్తున్నారు. అప్రిషియేట్ చేస్తున్నాం. ఇట్లా బాధకి ఎవరైతే లాక్కోపడ్డారో వాళ్ళందరూ బయటకు వస్తే కనుక అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఈ లాక్కోవటం వాళ్ళతో మొదలైంది కాదు. తండ్రి అధికారాన్ని చేతిలో అడ్డం పెట్టుకొని కూడా ఎన్నో కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారు కాబట్టి 33 కేసుల్లో ముద్దాయిగా సిగ్గు లేకుండా 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నారు. ఇప్పటికి రాష్ట్రంలో అలాంటి వ్యక్తికి ప్రజలు నమ్మి గుడ్డిగా ఓటేసిన పాపానికి రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేశాడో ఇప్పుడు అధికారం కోల్పోయాక బయటకు వచ్చి చెప్తున్న బాధితులు చెప్తుంటే తెలుస్తుంది. ఈ రోజు వచ్చి వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చి నీతి సూక్తాలు చెప్తాడని చేతులు కట్టు కూర్చున్నారు. ఏం చేయట్లేదంటే ఎందుకు చెయ్యం, తోలు ఒడదీస్తాం, ఖచ్చితంగా జరుగుతాయి. జరగకుండా ఏముండవు. మాకున్న టైంలో ఖచ్చితంగా విచారణ అయితే చేస్తాం. అంతేగాని అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారు చట్టాలు చేతుల్లో తీసుకున్నంత ఇదిగా మేము తీసుకోము. ఏదైనా న్యాయపరంగా చట్టపరంగానే వెళ్తాం. మేము ఆధారాలు సేకరిస్తాం. వాడు ఇప్పుడు బాధితుడు వచ్చి కేసు పెట్టాడు సిఐడికి, విచారణ జరిగిద్ది. వచ్చి ఎవరెవరు వచ్చి బెదిరించారు, ఏ రకంగా బెదిరించారు తీస్తాము. ఎవరున్నారు దీని వెనక? ఇప్పుడు అది ప్రతి దాంట్లో ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఏది జరిగినా చివరికి 108, 104 సర్వీసులు కూడా అరవిందోనే తీసుకుంది కాంట్రాక్ట్.
దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఎవరు అరవిందో వెనక నడిపిస్తున్నారు? ప్రతి దానిలోనూ అరవిందోనేనా? ఇంకే సంస్థలు లేవా? దీని వెనక అర్థం రైట్. విజయ్ కిరణ్ గారు ఒక మాట అండి, ఒక మాట చెప్పండి. ఇప్పుడు వచ్చి మొదటి నెలలో మాట్లాడితే ఒక నెలే అన్నారు, రెండో నెల మాట్లాడితే 2 నెలలే అన్నారు, ఇప్పుడు 6 నెలలు అయింది. ఆధారాలు రావాలి అంటే టైం పట్టిద్ది, అది కూడా తెలుసుకోండి మీరు. మీరు ఇదే సినిమా కాదు, పటాపట చిటికలేయంగానే అన్ని వచ్చి పట్టానికి అరెస్టులు చేయడానికి. ఆయన మాట్లాడండి. లెట్ హిమ్. పని చేయాలి. శివపార్తి గారు ఆయనే చెప్తున్నారు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ విజయ్ కిరణ్ మాట్లాడాలి. అధికారులు ఇంకా విజయ్ కిరణ్ కూడా మాట్లాడాలండి. ఒక్క నిమిషం శివపార్తి గారు. ఇలాంటి వ్యవస్థను పట్టుకొని మేము ఏదాలి. రైట్, ఒక నిమిషం ఆయన మాట్లాడియండి. శివపార్తి గారు ఆయన మాట్లాడియండి. వెంకటేశ్వర రెడ్డి గారు క్విక్ గా నెక్స్ట్ విజయ్ కిరణ్ మాట్లాడారు. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, లేదు మీరు అయిన తర్వాత ఆయన మాట్లాడమంటున్నాను. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు. మొదటి నెలలో మాట్లాడితే 1 నెలే కదా అయిందన్నారు, రెండో నెల మాట్లాడితే 1 నెలే కదా అయిందన్నారు, ఇప్పుడు 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో హామీల గురించి అధికారంలోకి రాకముందు హామీల గురించి మాట్లాడినా రైట్ అండి. ఓకే, విజయ్ కిరణ్ మాట్లాడతారు. విజయ్ కిరణ్ గారు నేను ఇందాక చెప్పినప్పుడు ఇట్లా విఐపీలకు సంబంధించి అనేకమైన దాడులు జరిగినాయి. అటు జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ, వివేకానంద రెడ్డి పైన కానీ, తర్వాత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారి పైన కూడా జరిగినాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైనటువంటి వాతావరణం గతంలో నడిచింది. అదే కంటిన్యూ చేయాలి. వాళ్ళ అధికారంలో లేకపోయినప్పుడు కూడా అదే కంటిన్యూ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు అడ్డుకుంటారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇందాక వెంకటేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు 1 నెల అయింది, 2 నెలలు అయింది, ఇప్పుడు 6 నెలలు అయిందండి. తొందరపడమాకండి. పొరలాడి ఏడుస్తారు. గుర్తుపెట్టుకోండి, రేపొద్దున జరగబోయేటువంటి చట్టపరమైన చర్యలకి మీరందరూ కూడా బాధ్యత వహించాల్సిందే. ఇప్పుడు కేసు ఎప్పుడైతే బెదిరించారని కేసు పెట్టారో, మా ఈ షిప్ యార్డ్లు లాగేసుకున్నారని చెప్పి పోర్టు లాగేసుకున్నారనేటువంటి కేసు పెట్టారు. అప్పటి నుంచే కదా నేరం ఎస్టాబ్లిష్ అయ్యేది. వాళ్ళు అప్పుడు మీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కంప్లైంట్ పెట్టలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కంప్లైంట్ పెట్టారు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి అన్ని అధికారులు కూడా దానిపైన విచారణ చేస్తారు. నిందితులు మొత్తాన్ని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు అంటే నేను వెళ్ళిపోవచ్చా అంటే సమాధానం చెప్పడానికి అవకాశం లేక ఈ మధ్య రెగ్యులర్ గా చూస్తా ఉన్నాం. ఏ డిబేట్కి వచ్చినా, వైసీపీ డిబేట్కి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఉండమంటారా, వెళ్ళిపోమంటారా, ఇదే మాట. సమాధానం చెప్పడం విక్టిమ్ కార్డు వేసుకొని బతికేద్దాం అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుదాం అనుకుంటున్నారా? ఎన్ని కుదరో ప్రజలు చూస్తా ఉన్నారు. రైట్, జగదీష్ గారు మాట్లాడతారండి. ఓకే, జగదీష్ గారు. రైట్, జగదీష్ గారు. ఇక్కడ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి లేకపోవడం ఎంత దౌర్భాగ్యమో, మన డిబేట్ కి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు లేకపోవడం కూడా దౌర్భాగ్యమే. కాబట్టి వెంకటరెడ్డి లేకపోతే డిబేట్ లేదు. అంటే నాట్ ఓన్లీ వెంకటరెడ్డి గారు, వైసీపీ నాయకులు ఎవరో ఉంటేనే డిబేట్ కి అందం అవసరం కూడా. కాబట్టి ఆయన మనం కాస్త నెమ్మదిగా మాట్లాడించుకుందాం. ఆయన వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన వాటి సమాధానం చెప్పాలి వాళ్ళు. నేను ఒక్క మాట అడుగుతాను సార్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ షిప్ ను వెంటాడి ఆ షిప్ దగ్గరికి వెళ్ళి వచ్చాడో, కపుల్ ఆఫ్ డేస్ లోనే కేంద్ర నిఘా వ్యవస్థ ఇక్కడ పవన్ కళ్యాణ్ కి ఈ మాదిరి మాఫియా తిట్టుందని కనిపెట్టిన ఈ కేంద్ర నిఘా వ్యవస్థ గత ప్రభుత్వంలో కోకొల్లు జరిగాయి. ఇది బీజేపీ వాళ్ళు సమర్థించుకుంటారో సరైన సమాధానం చెప్తారో నాకు తెలియదు. కానీ నేను మీరన్నట్టుగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి ఆ ఒక్క పాయింట్ లో మాత్రం నేను ఏకీభవిస్తున్నాను. గతంలో నాలాంటి వాళ్ళు కూడా ఎంతో మంది హోమ్ డిపార్ట్మెంట్ కి లెటర్ రాసామండి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది, త్రిపుల్ లాంటి ఒక ఎంపీకి ఎలక్షన్ లేని ఈ రాష్ట్రంలో ఎంతో మందికి అన్యాయం జరుగుతుంది, చంద్రబాబు లాంటి వాళ్ళని తప్పుడు కేసు పెట్టి లిఫ్ట్ చేశారు, అరెస్ట్ చేశారు. ఇలాంటి ఒక్కటి కాదు, కోకొల్లలు 5 ఏళ్ళు చీకటి రాజ్యం ఈ రాష్ట్రం పైన రాక్షస పంజా విసిరింది. ఆ రోజు ఇదే బీజేపీ కేంద్రంలో పెద్దన్న పాత్రలో ఉంది. ఈ రోజు బీజేపీ రాష్ట్ర ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్రానికి మేలు చేస్తుంది. దీన్ని కూడా నేను కాదంటం లేదు. కానీ గతంలో వీళ్ళు సీత కన్ను వేశారు ఈ రాష్ట్రం పైన. నేను ఈ విషయాన్ని చెప్పడానికి రవికిరణ్ గారు కూడా ఆ రోజు నుంచి డిబేట్ లో ఉన్నారు. ఇది మాత్రం మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారితో నేను ఏకీభవిస్తున్నాను. ఆ రోజు ఈ రాక్షస పాలనకి మీరు మద్దతు ఇచ్చారా, లేకపోతే చూసి చున్నట్టున్నారా? ఇది మాత్రం వాస్తవం.
ఈ విషయంలో మాత్రం నాటి కేంద్ర ప్రభుత్వం, అది బీజేపీనే ఆ నాటి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆ రోజేమో కళ్ళు మూసుకున్నారు, ఈ రోజు కళ్ళు తెరిచి అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు. దీన్ని నేను కాదనడం లేదు. ఆ రోజు చేసిన అన్యాయాన్ని కూడా గుర్తించాలని, ఇలా భవిష్యత్తులో ప్రవర్తించకూడదని నేను మీ ద్వారా విన్నవించుకుంటున్నానండి. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకో ప్రశ్న. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎంపీపీలతోటి సమావేశమయ్యారు. మీ పార్టీ అన్నీ మంచి రోజులే, జరిగిందంతా మంచికే, జరగబోయేది మంచే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు, ఒక సువర్ణ పరిపాలనని ఆయన తీసుకొస్తారు, పైనుంచి దేవుడి ఆశీస్సులు ఉంటాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. దాంతో ఇంకో మాట అన్నారు, ప్రజల మ్యాండేట్, తిరుగులేని మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని. మీరు ఇంకా భ్రమల్లోంచి ఆ హెలూసినేషన్ అంటారు దాన్ని, ఇంకా బయటికి రాలేదా సార్? ఇంకా స్టిల్ మీరు గవర్నమెంట్లో ఉన్నారు, ఆయనే ముఖ్యమంత్రి, ఈ భ్రమల్లోంచి బయటికి రాలేదా? ఇప్పటికీ కూడా మీరు ఆ 7 కంచెలు 7 అంచెలు దాటి ప్రజలతో నేరుగా మాట్లాడటం అంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంత డెమోక్రటైజ్ అయినట్టున్నారు మీ నాయకులు. ప్రెస్ మీట్లు పెట్టి అట్లీస్ట్ 1-2 ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు. ముందర వాస్తవంలోకి రాకుండా అధికారంలోకి వచ్చేస్తామంటే ఎట్లాగండి? అధికారం ఒక్కటేనా మీరు? లాట్ మెనీ ఇష్యూస్ ఆర్ దేర్, వాటి మీద పోరాటం చేయొచ్చు కదా వెంకటేశ్వర రెడ్డి గారు? ఇప్పుడు ఒక్క సీటు కూడా లేకుండా బీజేపీకి 8 సీట్లు రావడం ఆశ్చర్యం కలిగించాలా మీకు? ఒక్క సీటు కూడా లేకుండా జనసేన 21 సీట్లు వచ్చి డిప్యూటీ సీఎం అయింది, మీకు ఆశ్చర్యం కలిగించట్లా? 23 సీట్లు ఉండి వాళ్ళు అధికారంలోకి వచ్చి 164 సీట్లు కలిగింది, మీకు ఆశ్చర్యం కలిగించలా? మీరు కూడా 151 తెచ్చుకున్నారుగా, అప్పుడు కూడా ఆశ్చర్యం వేసింది నాకు. 11 మంది ఎంపీ నుండి 11 మంది ఎమ్మెల్యే నుండి మేము మళ్ళీ అధికారంలోకి వస్తామంటే మాత్రం మీకు ఆశ్చర్యం కలిగిస్తుందా? మీకు ఆశ్చర్యం కలిగిస్తుందా? మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మేము మళ్ళీ అధికారంలోకి రావాలి వస్తామని మేము ఎందుకు నమ్మకంగా చెప్తున్నామంటే, ఈ 6 నెలల కాలంలో కనీసం గ్రామ సభలు కూడా పోలీస్ పహారాలు జరుపుకొని పూర్తిగా రాష్ట్రం మొత్తం గ్రామ సభలు కూడా జరపలేకపోయింది. ప్రజల్లోకి పోలేని పరిస్థితి కూటమి ప్రభుత్వం. ఏ నాయకులు ఇచ్చిన హామీ నెరవేర్చలేని పరిస్థితి, ఏ పని చెప్పిన మాట చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం 13,200 గ్రామ పంచాయతీలు ఒకే రోజు గ్రామ సభలు జరిపి గిన్నీస్ బుక్ రికార్డ్ ఇచ్చిందండి. ఎక్కడున్నారు? గ్రామ సభలు జరుపుకోలేని పరిస్థితి. 13,200 పంచాయతీలు ఒకే రోజు చేసి గిన్నీస్ బుక్ రికార్డులో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేరింది. తెలుసుకోండి మీరు. ఆయన కంప్లీట్ చేయనండి, మీ దగ్గరకు వస్తా. శివపార్వతి గారు, టైం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు జనవరి ఆఖరి నుంచి నిరంతరం ప్రతి నియోజకవర్గంలో 2 రోజుల పాటు కార్యకర్తల సమావేశంతో పాటు ప్రజల సమస్యలు కూడా తెలుసుకునే ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు. ప్రజలు ఎలా ఉంటారో, వాళ్ళ సమస్యలు ఎలా వెల్లువెత్తుతాయో మీరే చూడబోతున్నారు. సరే, మీరు ఎలాగూ ప్రస్తావన చేశారు కాబట్టి ఒక అంశం. మన ఈ మధ్య కృష్ణా జిల్లాను విజయవాడలో ఏదో పెడితే కార్యకర్తల సమావేశం అని ఒకళ్ళిద్దరు ఐడెంటిఫై చేయగల ఫేసులు మన దేవినేని అవినాష్ గారును ఇంకొక ఆయన ఎవరు కనిపించి, మిగిలిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలేదు. వీళ్ళందరూ ఎవరైనా అడిగారు తెలుసా? వాళ్ళందరూ వాలంటీర్లు. ముందర కార్యకర్తలను కాపాడుకోండి సార్, తర్వాత పార్టీ సంగతి చూసుకోవచ్చు. ముఖ్యంగా మీరు అనుకున్నట్టు మాకేం చేయాలో, మేము కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో, మా పార్టీ ఎలా నువ్వెత్తున ఎగసపోతుందో అది మీకు తెలుస్తుంది, త్వరలోనే తెలుస్తుంది. సో జనాలతో నేరుగా ఇంటరాక్షన్ ఎప్పుడు ఉంటుందండి? అంటే ఇప్పుడు 3 ఫేజులు. ముందర మీ నాయకులతో మాట్లాడాలి, మీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులతో మాట్లాడాలి. 2వ ఫేజ్లో మీ కార్యకర్తలు ఎవరో గూగుల్లో ఎత్తుక్కోవాలి ఎక్కడున్నారు, ఎందుకంటే వాళ్ళు చాలామంది రాష్ట్రం విడిచిపెట్టి పారిపోయారు, వాళ్ళని తెచ్చుకొని వాళ్ళకి ఏదో రక్షణ ఇవ్వాలి. 3వ ఫేజ్లో జనంతో మాట్లాడాలి. ఇవన్నీ జరుగుతాయంటారా? మీకు నమ్మకం ఉందా? 11 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు అసెంబ్లీకి వస్తారు? అడగండి సార్ మీరు. జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి నేరుగా ప్రజల్ని కలవబోతున్నారు. నాట్ పొలిటీషియన్స్, నాట్ లీడర్, నాట్ కార్యకర్తలు, వీళ్ళందరినీ ఎవరిని కాదు, నేరుగా ప్రజలను కలవబోతున్నారు. మీరు చూస్తారు. రైట్. శివపార్వతి గారు ఒకసారి. శివపార్వతి గారు, ఆయన జనవరి నుంచి నేరుగా ప్రజలను కలవని, ఇంకేమైనా ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడలేని ఆయన వెళ్ళి నేరుగా ప్రజల్ని కలిసినా మాత్రం ఉపయోగం ఏముంది చెప్పండి? రుద్దడం ముద్దులు పెట్టడం తప్ప, మళ్ళీ జనాలు ఎరుగురు చేద్దామని ఎన్నిసార్లు వెళ్ళినా అంత మోసపోయే పరిస్థితిలో ప్రజలు లేరు. మోసపోయే పరిస్థితులు ఆయన నేరుగా కలవని, లేకపోతే కాస్త స్లోగా కలవని, ఎలా కలిసి జగదీష్ గారు మీ దగ్గరకు వస్తాను. లెటర్
ఏం చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఆయన మీద విశ్వసనీయత ప్రజలకు లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఆయన చేసిన విధ్వంసం చూసిన ప్రజలు మళ్ళీ ఆయన్ని నమ్మి బాబు నాయన నీకే ఓటేస్తావు, నువ్వే కావాలనే పరిస్థితి అయితే ప్రజలు, అంత పెద్ద సాహసం ప్రజలు చేయరని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేయరని నిరూపించారు ఆల్రెడీ. మళ్ళీ కూడా చెయ్యరు. ఎందుకంటే ఆయన ఏదో మార్క్ పాలన ఏదో కనీసం ఒకటన్నా ఏదన్నా చేసి చూపిస్తే ఇదన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటానికి 14 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టి వెళ్ళాడు. ప్రజలకు బాగా తెలుస్తుంది రోజు ఎంతెంత. అలా కాదు, 14 లక్షల కోట్లు ఒక నిమిషం, చిన్న కరెక్షన్ అండి 10 లక్షల కోట్లు శివపార్వతి గారు చిన్న కరెక్షన్. 14 లక్షల కోట్లు చేశారు మీ అభియోగం నేను ఒప్పుకుంటా, మీకు ఇండిపెండెంట్ పార్టీ మీరు అభియోగం చేసి. కానీ అసెంబ్లీలో ప్రభుత్వం ఏం చెప్పింది? 6 లక్షల కోట్లు. 9 లక్షల సార్ నేను చెప్పేది వినండి సార్. ప్రభుత్వం చెప్పింది, మీరు పరిగణలో, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు మర్చిపోతే ఎట్లా? 9,70,000 కోట్లు లెక్క చెప్పింది. ఇంకా లెక్క తేలనేవి చాలా ఉన్నాయి, అవి కూడా ఎందుకు తేలా? 5 నెలల్లో తేల్చలేకపోయారా మీరు? బ్రహ్మాండమైన మెకానిజం, 40 ఏళ్ల అనుభవం మీ వెనకాల ఉంది, తిరుగులేని నాయకులు ఉన్నారు మీ దగ్గర అటు అన్ని పార్టీల్లో. రూల్స్ ని వీళ్ళు ఎక్కడెక్కడ అప్పు ఉందో కూడా వాళ్ళు మాకు అప్పు ఉన్నారు మీరని వాళ్ళు అప్పు ఇచ్చిన వాళ్ళు వచ్చి చెప్తే కానీ తెలిసే పరిస్థితి లేదు. ఏ జీవో మీ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారండి? మీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వంలో మీరు మీ ఆఫీసర్ల మీద కంట్రోల్ తప్పిపోయిందా మీకు? మా ఆఫీసర్లు పనిచేస్తారు, జల్లెడ పట్టాలి. ఆర్థిక శాఖలో ఉన్నోళ్ళు జల్లెడ పట్టాలి. మెరికల్ లాంటి ఆఫీసర్స్ ఫైల్స్ తగలబెట్టేసి రహస్య జీవోలు ఫైల్స్. మీకు ఇంకో విషయం తెలుసా శివపార్వతి గారు? మీకు ఇంకో విషయం తెలుసా? ఆర్టీజీఎస్ అనే ఒక వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు ఆయన 2014-19 మధ్య. ఏ ఫైల్ మీరు ప్రపంచంలో అంటే ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఎక్కడ తగలబెట్టిన ఫిజికల్ ఫైల్స్ అన్నీ అక్కడ స్టోర్ అయి ఉంటాయి. మీరు ఇజ్రాయెల్ టెక్నాలజీని తెచ్చుకున్నారు ఏబి వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో. ఆ టెక్నాలజీ పూర్తిగా సహకరిస్తుంది. సో అవి లేవు అని చెప్పేసి ఆఫీసర్స్ మీకు మసిపూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కొంచెం గట్టిగా ఉంటే మొత్తం తేలుతాయండి. మీరు ప్రభుత్వం గట్టిగా ఉంటే మొత్తం వస్తాయి బయటికి. అడుగుతాను, చంద్రబాబు గారు తెచ్చిన టెక్నాలజీని జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారా? చేయలేదు కదా. ఆయన వాడుకున్నాడు కాబట్టి ఈయన చేయగలిగాడనే కదా ఇప్పుడు మీరు చెప్తున్నది. ఆ టెక్నాలజీ వాడేసుకున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేసి ఉంటే ఏ ఫైల్ తగలబెట్టినా మాకు తెలిసేది. కానీ ఆయన కంటిన్యూ చేయలేదు కదా దాన్ని. ఏమండి దీంట్లో ఇట్స్ ప్యూర్లీ టెక్నికల్. యు ఆర్ ఆల్సో ఏ టెక్నోక్రాట్. మీకు తెలుసు, నేను మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లా. మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పక్కర్లా. ప్రతి ఫైల్ యొక్క షాడో ఫైలు సేవ్ అయి ఉంది ఆర్టీజీఎస్ లో. నేను కొత్తగా చెప్పక్కర్లేదండి, నేను కొత్తగా చెప్పక్కర్లా శివపార్వతి గారు. ప్రతి ఫైల్కి షాడో ఫైల్ ఆర్టీజీఎస్ లో సేవ్ అయి ఉంది. సో బయటికి తీయండి. వాడొచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, ఈడొచ్చి కంప్లైంట్ ఎందుకు? మీరే బయటికి తీయండి. షాడో ఫైల్స్ అవ్వలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఫైల్ ని అందుబాటులో పెట్టలేదు. సరే ఆర్టీజీఎస్ రిస్టోర్ చేశారు కదా, మీకే తెలుస్తాయి రిజల్ట్ రాబోయే రోజుల్లో. మీకే తెలుస్తుంది. అది మేము చెప్పింది కాదు, ఆయన దగ్గర పనిచేసిన ఐఏఎస్ అధికారులు విచారణలో తెలియజేసిన విషయం. అది మేము చెప్పిన విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా పనిచేసిన ఏ అయితే వర్గం ఉందో వాళ్ళని విచారిస్తే నాలుగు పీకితే చెప్పిన విషయం అది. రైట్. ఒకసారి విజయ్ కిరణ్ గారు తెలిసే టైం వచ్చినప్పుడు అన్ని తెలుస్తాయి. విజయ్ కిరణ్ గారు సో ఈ అప్పులు కావచ్చు, నేరాలు కావచ్చు, ఘోరాలు కావచ్చు, ప్రతిదీ రికార్డే. ఈ రోజుకి నేను మళ్ళీ చెప్తాను, 2014-19 మధ్య విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలు భద్రంగా ఉన్నాయి. అవి ఎక్కడికి పోలా, అవన్నీ సేవ్ అయి ఉన్నాయి. మీరు ఆర్టీజీఎస్ని ఈ మధ్య యాక్టివేట్ చేశామన్నారు. సీఎం గారు తన ఛాంబర్లో కూర్చొని రాష్ట్రంలో ఏం జరుగుతుందో మూలన ఆయన తెలుసుకుంటారు. అందులో మనందరూ ఆలోచించే దానికన్నా చాలా భిన్నంగా ఉంటుంది ఆయన వ్యవహార శైలి. వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ ఆయన ఏం ఊరుకోరు, ఆయన ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేస్తారు. నేను ఇది లెక్కలతో రండి, ఆఫీసర్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి. ఒకప్పుడు ఆయన ఆఫీసర్స్ మీద అలాంటి పట్టుండేది, కంట్రోల్లో పెట్టుకోండి. మహా అయితే జైలుకి పోతాం అంతే కదా, ఒక రెండేళ్ళు ఆగి బయటకు వచ్చేస్తాం అనే ధోరణిలో కొందరు బ్యూరోక్రాట్లు ఉన్నట్టు సమాచారం. వాళ్ళందరినీ లైన్లో పెట్టండి. కర్రపెత్తనం చేయకపోతే ఎట్లా, అట్లా చూసి చూడనట్టు పోతే ఎట్లా? సార్ కొంతమంది శ్రీలక్ష్మి కొంతమంది అధికారులు చేసే ఉద్దేశం ఉంటే కదా. ఒక నిమిషం అండి, ఆయన మాట్లాడియండి. వెంకటేశ్వర రెడ్డి గారు, విజయ్ కిరణ్ గారిని మాట్లాడియండి. కొంతమంది శ్రీలక్ష్మి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తారు. మీరు చెప్పినట్టు మీరు యాక్చువల్ గా గత ప్రభుత్వంలో జీవోల్ని కూడా
దాచిపెట్టినటువంటి ప్రభుత్వం. 2014-19 మధ్య కూడా ఒక నిమిషం విజయ్ కిరణ్, ఐ హ్యావ్ యాంపుల్ ఎవిడెన్స్ విత్ మీ. 2014-19 మధ్య కూడా మనం కూడా దాచాం. సో మనం ఏం చేసామో జగన్మోహన్ రెడ్డి దాన్ని కొంచెం పెంచి చేశాడు అంతే. సార్ ఒకటి, ఇప్పుడు కొన్ని కాన్ఫిడెన్స్ గా చేయాల్సినటువంటి కాకుండా అన్ని జీవోల్ని దాచిపెట్టే పరిస్థితి మా ప్రభుత్వ హయాంలో లేదు, గ్యారంటీగా చెప్పగలుగుతాను. అయితే కొన్ని దాచారని చెప్పారు, కొన్ని దాచారని అంగీకరిస్తున్నారు. సార్ పరిపాలనా పరమైనటువంటి కొన్ని విషయాలుగా జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తాడు. ఏమండి, మీ ప్రభుత్వ హయాంలో కూడా డార్క్ జీవోలు ఉన్నాయి, డార్క్ లో పెట్టిన జీవోలు ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఆర్టీజీఎస్కి వెళ్ళి చెక్ చేసుకోండి. నేను ఎందుకు చెప్పడం, మీరే వెళ్ళి చెక్ చేసుకోండి. ఆర్టీజీఎస్ సీఎం గారి ఛాంబర్ ఎదురుగుండానే ఉంటది. ఆర్టీజీఎస్కి వెళ్ళి మీరే అడగండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, నాకు అనుమతి ఉండదు, మీరు వెళ్ళి అడగచ్చు. గత ప్రభుత్వ హయాంలో 1, 2 స్కాములు జరుగుంటే వాటిపైన వెంటనే చర్యలు జరిగినవన్నీ 190% స్కాములే కాబట్టి ప్రతిదీ బయటికి తీయాల్సి ఉంటే టైం పడతా ఉంది. అంతే తప్ప ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ కానీ అధికారులు అలసత్వం కానీ లేదు. చేసినటువంటి ప్రతి స్కామ్ ని బయటికి తీయడానికి కొంత టైం పడుతుంది. అదే తొందరపడమాకండి. వైసీపీ వాళ్ళు కూడా ఏదో ఇంకా తీయలేదు అంటే నేను అనుకుంటే ఇంకా తీయలేదు, తొందరగా జైలుకి వెళ్తాం అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టున్నారు. మేము సాక్ష్యాధారాలతో సహా చేసిన ప్రతి క్రైమ్ ని వెలికి తీసి మీ అందరూ కూడా ఎక్కడికి పంపించాలని దగ్గరగా ఉంటే ఏం తొందరపడమాకండి. ముందుంది ముసళ్ళ పండుగ, అది గుర్తుపెట్టుకోండి. రైట్, జగదీష్ గారు మాట్లాడతారండి. వెంకటేశ్వర రెడ్డి గారు, జగదీష్ గారు మాట్లాడతారు. జగదీష్ గారు, జీవోలు దాచడం అనేది ప్రతి ప్రభుత్వానికి ఉండే ఒక చెడ్డ అలవాటు. అన్ని ప్రభుత్వాలు చేశాయి. వీళ్ళు అందులో శుద్ధపోసలు, పులుగడిగిన ముత్యాలు అని ఒకళ్ళకేం కిరీటాలు పెట్టక్కర్లా. అందరూ ఆ విధానాలు, మీరు నిష్పాక్షికంగా అనలిస్ట్గా మీరు మాడుతున్నారు కాబట్టి కొన్ని ప్రత్యేకమైన అంశాల్లో నేను మీతో ప్రస్తావన చేస్తున్నా. అందరూ చేసినవే, అన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది జీవోలు దాచడం అనేది. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తాటి చెట్టు కింద నుంచొని మంచినీళ్ళు తాగినా ఆయన కళ్ళు తాగినట్టే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ దాని కింద నుంచుంటాడు, తాటి చెట్టు కింద నుంచుంటాడు కాబట్టి. సో ఆయన చేసినవి ఎక్స్పోజ్ అవుతాయి. 2014-19 మధ్య కూడా ఒక మాట మనం తీయాలి. సార్ వాసుదేవన్ గారు, మీరు చెప్పిన వాటితో నేను అన్నిటితో ఏకీపించలేను, కానీ ఒక్క మాట మాత్రం నిజం. మీరు ఒక మాట అన్నారు, తాటి చెట్టు కింద నిల్చొని ఆయన తాగుతాడు. అయితే ఆయన కళ్ళే తాగాడు, ఆయన నీళ్ళు తాగాడు, కంటిన్యూగా కళ్ళే తాగాడు తాటి చెట్టు కింద. అదే దాంట్లో ఎలాంటి తప్పు లేదు. మీరు ఇందాక డార్క్ జీవోల గురించి మాట్లాడారండి. మీకు కూడా ఈ విషయం తెలుసు, ఇక్కడున్న పెద్దలకి చాలా మందికి కూడా తెలుసుంటారు. డార్క్ జీవోలు, దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే లోక కళ్యాణం కోసం ఒక్కొక్కసారి దాచిపెట్టాల్సి వస్తుంది. లోక కళ్యాణం కోసం వాటిని అడ్డుకునే ప్రతిపక్షం అడ్డుకుని దాన్ని రచ్చలు చేసి ఆ పని కానికుండా అడ్డుకుంటుందని చెప్పి ఎప్పుడో ఒకసారి అది కూడా ఆ తర్వాత ఆ జీవో వెలుగులోకి వచ్చినప్పుడు, ఈ జీవో చేయాల్సిన జీవో దీన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు అడ్డుకుంటాయి అన్నప్పుడు దాన్ని ఆసరా తీసుకొని, అదేదో పల్లెటూరులో సామెత ఉంటుందండి, నువ్వు పలానా అంటే నువ్వు పలానా అని, దాన్ని చెప్పలేను ఇక్కడ. ఆ విధంగా ఆ ఒక్క శాంపుల్ తీసుకుని మొత్తం చీకటి జీవోలే. అంటే ఇక్కడ మీరు ఇంకోటి ఆలోచించండి, ఇక్కడ ఆ జీవోలు ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడతాయి. ఏ చీకటి జీవో అయినా చూసుకోండి, గత ప్రభుత్వాలు చేసిన వాటిల్లో మాక్సిమం ప్రజా సంక్షేమం గురించి ఉంటాయి. ఇవి అలా కాదు, వీళ్ళ ఆశ్రిత పక్షపాతం. ఇప్పుడు ఇందాక మనం ఇంతసేపు చర్చించుకున్నట్టుగా అరవింద వారికి పోర్ట్లు అప్పచెప్పడం, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా. మైనింగ్ లో ఎంత దారుణం జరిగిందండి, లిక్కర్ లో ఎంత దారుణం జరిగిందండి. ఎక్కడైనా సరే ఒక్కటంటే ఒక్కటి. అవును, 6 నెలల టైం సరిపోలేదండి, ఈ ప్రభుత్వానికి 6 నెలల టైం సరిపోలేదు. వాస్తవం, దిబ్బ మీద కోడిలాగా చెయ్యని తప్పు లేదు, చరచని వస్తువు లేదు. ఏ డిపార్ట్మెంట్ వదిలేశారండి? ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఆర్థిక మూలాల పైన అత్యంత రాక్షసమైన దాడి ఈ రాష్ట్రంలో జరిగింది. అసలు ఇయర్లీ నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసమే నేను నానా తిప్పలు పడుతుంటాను. నాకు పిఎస్ వచ్చేస్తే కూడా నాకు ఇప్పుడు కూడా అర్థం కావు. ఒక్కోసారి నేను పెట్టిన ఖర్చులు వాటి ఏదో బేరీజ్ వేసుకోవడం. నేను ఈ ప్రభుత్వాన్ని సమర్థించడం లేదు, గత ప్రభుత్వంలో జరిగిన దాడిని గుర్తించమంటున్నాను. ఈ జీవోల విషయంలో కూడా అదే జరిగింది. ఖచ్చితంగా డార్క్ జీవోలు ఉంటాయి. ప్రజాక్షేత్రంలో ప్రజా పరిపాలన కోసం కొన్ని చేయాల్సి వస్తుంది. నాట్ ఓన్లీ ఏపీ, నాట్ ఓన్లీ తమిళనాడు, నాట్ ఓన్లీ రిమైనింగ్ స్టేట్లో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎన్నో చేస్తుంటుంది. అంతేగాని తప్పు పొరపాటు కాదు, అది అవసరం నిమిత్తం చేస్తున్నారు. ఒకవేళ ఒకటైతే పొరపాటు మొత్తం చేస్తే పొరపాటు ఎలా అవుతుందండి? ఇప్పటి వరకు కూడా ఎన్నిటిని డిస్ట్రాయ్ చేస్తారు వీళ్ళు. టెక్నికల్ గా మీరు అన్నట్టు షాడో ఫైల్ ఉండాలి. అసలు లేవంటే ఎవరిని అడగాలి? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఈ స్థాయిలో గత ప్రభుత్వానికి తొత్తులై
ఈ స్థాయిలో దేశ చరిత్రలో ఈ స్థాయిలో మెమోలు తీసుకుంటున్న ఇది కోర్టుకు తిరుగుతున్న వ్యవహారం కానీ రాజశేఖర రెడ్డి పీరియడ్లో స్టార్ట్ అయిన ఈ సాంప్రదాయం ఐఏఎస్ ఐపీఎస్ అంటే కూడా ఒక గౌరవం లేకుండా పోయిందండి. దీన్నైనా ఒప్పుకోవాలండి మీరు. వాసుదేవన్ గారు మీకే చెప్తున్నాను, రిమైనింగ్ వాళ్ళు పక్కన ఉంటే కూడా ఐఏఎస్ ఐపీఎస్ లకి దేశ చరిత్రలో తప్పుడు పూర్తిగా అవినీతి పరులు ఇలాంటి వాళ్ళు కూడా ఈ ఉన్నత స్థాయిలో ఉన్నారా అన్నట్టుగా ఈ ఐఏఎస్ పరంపర వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి స్టార్ట్ అయ్యింది. అదే అంటారు, ఒక ఆర్థిక నేరస్తులతో చేయగలిపినాం అనుకో, ఏదో ఒక రోజు మనం నేరస్తులతో చేయగలిపినా, ఆర్థిక నేరస్తులతో చేయగలిపినా ఏదో ఒక రోజు మనం జైలుకి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. అది 100% ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది, ఈ రాష్ట్రంలో మళ్ళీ కొనసాగింపు జరిగింది. వీటన్నిటిని బేరీజ్ వేసుకోవడం